నిర్మల్ జిల్లా రైతులు ఆందోళన చెందవద్దని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జొన్నలు విక్రయించిన రైతుల ఖాతాల్లో శుక్రవారం నుంచి డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు. బైంసాలోని పర్యటనలో భాగంగా ఆయన ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. రేపటి నుంచి డబ్బులు ఖాతాల్లోకి జమ కాబోతున్నాయని, అందువల్ల రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. సికింద్రాబాద్లో మత్తుకు బానిసైన యువతకు గంజాయి, యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిఘా పెడుతూ దాడులు నిర్వహించిన అధికారులు మొత్తం 75 బాటిళ్ల యాష్ ఆయిల్, గంజాయి ప్యాకెట్లు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు కీలక సూత్రధారిగా ఓ మహిళ పనిచేస్తూ శ్రీకాకుళం నుంచి యాష్ ఆయిల్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. నెల్లూరు జిల్లా పెద్ద పొడుగుపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైంది. కొల్లపోలు రామయ్యకు చెందిన 1.5 ఎకరాల గడ్డివాము అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో సుమారు 50,000 రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు రాధయ్య తెలిపాడు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాతతండ గ్రామ పంచాయతీలో గిరిజన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ పాడు భూముల్లో అక్రమంగా జేసీబీలతో కందకం తవ్వడాన్ని గిరిజనులు వ్యతిరేకించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ జీవనోపాధిగా ఈ భూములను సాగు చేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పేస్ జెట్ విమానం రన్వేపై ఉండగానే సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ల్యాండ్ చేశారు. ఈ అకాల ఘటనతో విమానంలో ఉన్న 80 మంది ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. పైలట్ సమర్థవంతంగా చర్యలతో ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని సురక్షితంగా నిలిపాలన్నాడు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. అయోధ్యనగర్ కాలనీలో నిర్మించిన పక్కా ఇండ్లు, చిరు వ్యాపార స్థలాలను మొత్తం 35 మంది ఆక్రమించారని అధికారులు వెల్లడించారు. దీంతో ఆలయ ట్రస్టీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు గడువు ఇచ్చినా అక్రమదారులు స్థలాలు ఖాళీ చేయకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేసి చర్యలు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా బోధాన్లో కొందరు వ్యక్తులు ట్రాన్స్జెండర్లుగా మారువేషం వేసుకొని క్రెసింగ్ స్కూల్ యాజమాని వద్దకు డబ్బులు డిమాండ్ చేసిన ఘటన చోటు చేసుకుంది. వారు స్కూల్ ప్రిన్సిపల్ను బెదిరించి దురుసుగా ప్రవర్తించారని ప్రిన్సిపల్ మీర్ జావేద్ ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించినట్టు సిఐ వెంకటనారాయణ తెలిపారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాయిబాబా నగర్ చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిని లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతతో యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆర్కేహెచ్ వద్ద యోగాంధ్ర వాగ్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో చేపట్టిన భారీ ర్యాలీలో మంత్రి సవిత, ఎంపీ, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆర్కే బీచ్ వద్ద జరిగిన యోగాసనాలు చేశారు. యోగాను ప్రతి ఒక్కరూ జీవనశైలిగా భాగం చేసుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్మికులు ర్యాలీ చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచి జీవో నెంబర్ 36ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యుడిగా 2 సార్లు పనిచేసినప్పటికీ ప్రధానమంత్రి పదవి తీసుకునే అవకాశాన్ని త్యజించే దేశ సేవకే తనను అంకితం చేశారని పార్టీ నాయకులు గుర్తు చేశారు. సిరిసిల్ల జిల్లా నేరేళ్ల శివారు ప్రాంతంలో మద్యం మత్తులో బైక్పై వెళ్తున్న బాలుడిని కారు ఢీకొట్టింది. ఈ ఘటన అనంతరం మద్యం మత్తులో ఉన్న యువకుడు స్థానికులతో గొడవపడి జైలుకు పోతా అంటూ హల్చల్ సృష్టించాడు. గాయపడిన బాలుడిని స్థానికులు అంబులెన్స్లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలో హలయా సాగర్ రోడ్డు వద్ద మద్యం మత్తులో ఉన్న మందుబాబు హల్చల్ సృష్టించాడు.
కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు ఆపడానికి ప్రయత్నించగా కరెంటు తీగలు కాలు పెట్టడంతో షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో అతని కాలు భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుపతి జిల్లా తడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బీబీపాలెం వద్ద యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాత నవరసపురంలో గృహహింస ఉదంతంగా బయటపడింది. శివశంకర్ దుర్గా భవానీ మార్చి 12న వివాహమైంది. పెళ్లి తర్వాత కొన్ని రోజులకి అదనపు కట్నం పేరుతో మానసిక వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి బయటకు గెంటేసి తాళం వేసినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులను ఆశ్రయించినా తగిన న్యాయం జరగకపోవడంతో భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. కడప జిల్లాలోని పోరుమావిళ్ల, కలసపాడు, బి కోడూరు పోలీస్ స్టేషన్లను ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ పోలీసు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో సైబర్ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని శ్రీ చైతన్య ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనను ఖండిస్తూ కళాశాలలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. విద్యా వ్యవస్థను వ్యాపారముగా మార్చిన శ్రీ చైతన్య విద్యావంశంపై తీవ్ర విమర్శలు చేశారు. యూనిఫామ్, పుస్తకాల పేరుతో అదనపు రుసుములు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం వేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పత్తికొండ నియోజకవర్గానికి చెందిన అనేక మంది లబ్ధిదారులకు వైద్య చికిత్స సహాయంగా 24,19,000 చెక్కులను అందజేశారు. ప్రజలకు వైద్య అవసరాల సమయంలో ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఎమ్మెల్యే అన్నారు. కర్నూలు జిల్లాలోని గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు ముమ్మరాలను పనులు చేయాలంటూ ఎమ్మిగనూరులోని ప్రాజెక్టు కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవడంతో ఖాళీ కుర్చీలే వినతిపత్రం అందజేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రాజెక్టు పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా టీ నర్సాపురంలో ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన తెడ్లం గ్రామంలో చోటు చేసుకుంది. పామాయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమేష్ దారిలో అడ్డంగా ఉన్నాడని, అదే గ్రామానికి చెందిన శివ దారి అడ్డం తొలగు అంటూ ఆగ్రహించాడు. రమేష్ దారికి అడ్డంగా జరగకపోవడంతో శివ తన దగ్గర ఉన్న కత్తితో రమేష్పై 3 సార్లు దాడి చేశాడు. దీంతో గ్రామస్తులు వెంటనే రమేష్ను చింతలపూడి ఆసుపత్రికి తరలించామన్నారు. ఆసిఫాబాద్లో జిల్లా మహిళల అక్రమ రవాణా చేసే ముఠాను పోలీసులు గట్టిగా గుట్టురట్టు చేశారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఏర్పడిన ఈ ముఠా మహిళలను మోసగించి అడ్డిపెట్టి నల్లజాలంతో చిక్కేస్తుండగా రహస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు సంవత్సరం క్రితం వాడిగొండి గ్రామానికి చెందిన ఒక యువతి అదృశ్యమైంది. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు కాగా ఆ యువతి ఆధార్ కార్డు మధ్యప్రదేశ్లో అప్డేట్ అయిన విషయం గుర్తించడంతో సంబంధించిన ఆమెను గుర్తించి పోలీసులకు స్పందించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ట్యాబులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలోనే కాక రాష్ట్రంలో కూడా ఇది గర్వించదగ్గ విలక్షణమైన కార్యాచరణ అని నియోజకవర్గ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి తెలిపారు. గడిచిన ప్రభుత్వంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి అందేవి, కానీ ఇప్పుడైతే ప్రతి పిల్లకు అందజేయడం ప్రారంభమైందని ఆయన అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని క్యూబా కాలనీ వాసులకు అండగా మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ సబితా ఇంద్రారెడ్డి నిలిచారు. గత కొన్ని రోజులుగా కాలనీ వాసులకు హైడ్రా అధికారులు జారీ చేసిన నోటీసులు స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు దారితీసిన నేపథ్యంలో ఆమె స్వయంగా కాలనీకి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. కడప జిల్లా బద్వేల్లోని ఎస్బీవీఆర్ కళాశాలలో యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది పైగా హాజరయ్యే అవకాశం ఉందని ఆర్డీఓ చంద్రమోహన్ అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ, మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు, సిమెంట్ నగర గ్రామస్తులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ డిమాండ్ చేస్తూ భారీగా చేసుకొని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు.
నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఆర్ఎండ్బి అతిథి గృహంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారానికి మరొకసారి రంగంలోకి దిగారు. అనంతరం ఆయన ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ స్కీమ్ కింద మహిళలకు 140 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భీమ్ భరత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, స్వచ్ఛంద దాతలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలను వైద్య పరిషత్ కమిషనర్ డాక్టర్ జె అజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో అందజేస్తున్న వైద్య సేవల గురించి, రోగుల బాగోగుల గురించి కమిషనర్ స్వయంగా ఆరా తీశారు. రోగులకు అందిస్తున్న వైద్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డాక్టర్ ఆసుపత్రి సిబ్బంది పనితీరును ప్రశంసించారు. నిర్మల్ జిల్లా బాసరలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గోదావరి నదిలో మాక్ డ్రిల్, స్పెషల్ టీం ఆధ్వర్యంలో గోదావరి నదిలో స్పెషల్ బోట్ల సహాయంతో శిక్షణ నిర్వహించారు. ప్రకృతి విపత్తులు ఎదురైన సమయంలో వరద నీటిలో ప్రాణాలు ఎలా కాపాడాలో మాక్ డ్రిల్ ద్వారా సివింగ్ టీం రెస్క్యూ చేయించి చూపించారు. విపత్తులు సంభవించిన సమయంలో పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటుందని, రెవెన్యూ సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రతికేయ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై తీరు స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణకు సంబంధించిన నీటి సమస్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు మరో ముఖ్యమంత్రి కలిసి చర్చించాలని కోరారు. అనంతరం కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ నిన్ను మోదీ ఎన్నుకున్నది కాదు, రాష్ట్ర ప్రజలేనని ఆయన గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 1639వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమం మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి శ్రీ ధర్మారావు పేరుతో స్థాపించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ఆహారాన్ని స్వచ్ఛంగా అందజేస్తూ ప్రతి ఒక్కరి జీవనాధారంగా నిలుస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలు హృదయపూర్వకంగా అభినందించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం సమీపంలో గుర్తు తెలియని అనాథ వ్యక్తి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నాగేంద్ర చౌదరి మనతత్వాన్ని చాటుతూ ఆ మృతదేహానికి హిందూ ధర్మం ప్రకారం గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన చూసిన స్థానికులు నాగేంద్ర చౌదరి చేస్తున్న సేవా కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. పార్వతీపురం మన్యం జిల్లా శ్రీ చైతన్య పాఠశాలపై ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు దాడులు చేపట్టారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక మొత్తంలో ఫీజు వసూలు చేసి వ్యాపారం చేసుకుంటారని ఆరోపించారు. పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులు తల్లిదండ్రులను, కార్పొరేట్ సంస్థలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండలోని విత్తనాల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న విత్తనాలను సీజ్ చేశారు. దాదాపు వాటి విలువ 12.7 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. సుజాత్ నగర్లోకి చెందిన వ్యాపారి అనుమతులు లేకుండా మిర్చి, పత్తి విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విత్తనాలను సీజ్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్లో తెలంగాణ వాసి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు జగిత్యాల జిల్లాకు చెందిన రేవెళ్ల రవీందర్గా గుర్తించారు. కానీ ప్రస్తుత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో తీవ్ర అవరోధాలు ఎదురవుతున్నాయి. అతని కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. మృతదేహాన్ని తిరిగి స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి డిజిటల్ అసిస్టెంట్ దారుగా గాయపడ్డ బాధితులను కలెక్టర్ శ్రీధర్ చామకుమారి పరామర్శించారు. బాధితుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున క్షమాపణలు తెలిపి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసిస్టెంట్ను విధుల నుండి తొలగించి విచారణ నిమిత్తం ఎంక్వైరీకి ఆఫీసర్గా మదనపల్లి సబ్ కలెక్టర్ను వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం సెంటర్ల వద్దకు వచ్చే అమాయక ప్రజలను మోసం చేసి వారి కార్డులు మార్చి నగదు విత్డ్రా చేస్తున్న ముఠాపై పోలీసులకు పక్కా సమాచారం లభించింది. నిందితులు పల్లా సురేంద్ర కుమార్, తాడి లక్ష్మణరావులుగా పోలీసులు గుర్తించారు. కడప జిల్లా గండి వీరాంజనేయ స్వామి ఆలయం అభివృద్ధిపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ హయాంలో గండి ఆలయం అభివృద్ధి కోసం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని అన్నారు. వాటితో 95% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ఆలయ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ పల్నాడు పర్యటనపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గజమాలలు, సన్మానాలు, చంపుతాం నరుకుతాం అంటూ ప్లకార్డ్స్ పెట్టడం జగన్కే సాధ్యమైందన్నారు. జగన్ అరాచక ర్యాలీ, పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని మండిపడ్డారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. జగన్ బెదిరింపులకు ఎవరూ భయపడరని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నందిగామ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన భావ బామర్దులు ఇద్దరు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామ శివారులోని మిరపకల్ల పొలంలో పంట సంబంధించిన విభేదాల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో 3 వ్యక్తులు పరస్పరం బీరు సీసాలతో దాడి చేసుకుని గాయాల పాలయ్యారు. గాయపడిన వారు స్థానికులు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు ఆసక్తి చూపుతున్నారు. వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది మావోయిస్టులు ఖమ్మం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇందులో 9 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నారు. వీరితో పాటు 12 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా హత్నూరా మండలం కేంద్రంలోని కమ్మరి చెవిలోని నుండి అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్న 2 వ్యక్తులను అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నల్లమట్టిని తరలిస్తుండటంపై ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ హత్నూరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు హత్నూరా ఎస్ఐ శ్రీధర్ రెడ్డి స్పందించారు. 2 ట్విట్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటనలో భాగంగా క్రొయేషియా చేరుకున్నారు. రాజధాని జగ్రేబ్ నగరంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ మోడీకి సాంస్కృతిక ఆతిథ్యాన్ని ఇచ్చారు. భారతీయ సంస్కృతి పట్ల విదేశీయుల గౌరవం చూసిన మోడీ హర్షం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ఆయన తండ్రి డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి కాక్ట్రాకు వందే భారత్ ఎక్స్ప్రెస్లో రైలు ప్రయాణించారు. ఇటీవల వందే భారత్ రైలును ప్రధాని మోడీ ఈ మధ్యనే ఇక్కడే ఆవిష్కరించారు. కాగా జమ్మూ కాశ్మీర్ సీఎం వందే భారత్ రైల్లో ప్రయాణించి సెల్ఫీ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చైర్ కార్ సిటీలో కూర్చున్న సీఎం ఉమర్ అబ్దుల్లా రైలు కిటికీ నుంచి ఓ వీడియో షూట్ చేసి దాన్ని తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. అమర్నాథ్ యాత్రకు తరలివచ్చే భక్తుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ అన్నారు. ఇవాళ ఆయన దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని మట్టన్లో ఉన్న మార్తాండ సూర్య దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాశ్మీర్ లోయలోని పర్యావరణం, సహజ సౌందర్యాన్ని అమర్నాథ్ యాత్రకు వచ్చే పర్యాటకులు సంరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికాలో దొంగతనం చేస్తూ మరో భారతీయుడు పట్టుపడ్డాడు. ఉన్నత చదువుల కోసం తెలుగు విద్యార్థి కిరణ్ రాపర్తు యుఎస్కు వెళ్లాడు. అయితే జల్సాలకు అలవాటు పడిన ఆ స్టూడెంట్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే $560 విలువైన సన్ గ్లాసెస్ దొంగలిస్తూ దొరికిపోయాడు. పోలీసులు కిరణ్కు బేడీలు వేసి స్టేషన్కు తరలించారు. విమానంలో 11A సీటు ఉపయోగం ఏంటో అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో విమాన ప్రయాణం చేసేవాళ్ళు ముందుగా 11A సీట్ బుక్ చేసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ సీటు కోసం గొడవలు కూడా మొదలయ్యాయి. తాజాగా 11A సీట్ కోసం ఓ మహిళ విమానంలో రచ్చ చేయగా వీడియో వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 4 రోజుల క్రితం ఆమె ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో సర్ గంగారాం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.
భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత నాదే అంటూ గతంలో పదే ప్రకటనలు చేసిన డొనాల్డ్ ట్రంప్ చివరికి వాస్తవాన్ని అంగీకరించారు. ఈ యుద్ధాన్ని తానే ఆపలేదని, ఇరు దేశాల నాయకులే సంయమనంతో సమస్యను పరిష్కరించుకున్నారని స్పష్టం చేశారు.